తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదేవిధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొంత వాక్కు స్థిమితంగా ఉంచుకోండి. అదేవిధంగా ఈ 2 వారాలు కూడా మీ యొక్క నోటి దురుసుతో కానీ, మీ యొక్క నోటి మాటల వల్ల కొన్ని ఇంటా బయట గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డబ్బు కూడా మీకు అద్భుతంగా కనబడుతూ ఉంది ఈ యొక్క 2-3 వారాలలో. అదేవిధంగా కొంతమేర నేత్ర సామర్థ్యహీనత అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. సో కంటి ఆపరేషన్స్ కానీ లేదా కంటికి సంబంధించింది ఏమైనా చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ జూన్ తర్వాత చేసుకోండి. జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కన్సల్టేషన్ తీసుకోండి. అదేవిధంగా కొంతమేర చేయని తప్పులు కానీ, చేయని మీరు అనని మాటలు కానీ, మీరు పడరాని మాటలు కానీ, అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేని విధంగా ఎట్లా ఉంటుందంటే, సార్ 1,00,000 రూపాయలు సహాయం చేయండి, మీకు నేను వితిన్ 2 వీక్స్లో ఇస్తాను అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి వాడు స్విచ్ ఆఫ్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. లేదా సొంత రిలేటివ్స్ మీ దగ్గర మనీ తీసుకొని మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితే ఉంటుంది. గమనించుకోండి. ఈ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఈ 3 వారాలు, రాబోయే 3 వారాలు చాలా డేంజర్. ఈ రాబోయే 3 వారాలు కూడా చాలా చాకచక్యంగా ఉండండి, మౌనంగా ఉండండి. ఎవరొక మాట అనగానే ఈగో ఫీలింగ్కి వెళ్ళకండి, టెంప్ట్ అయి డబ్బు ఖర్చు పెట్టకండి. ఇది గమనించుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా లాభాల మందగింపు అయ్యే పరిస్థితి ఉంది. అంటే మీరు చేసేటువంటి వ్యాపారాలలో కొంతమేర లాభాల మందగింపు కనబడుతూ ఉంది. అదేవిధంగా మోసపూరితమైనటువంటి వాతావరణం, మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండే మీకు మాటలు కానీ, అసలు నమ్మినటువంటి వ్యక్తే మీకు తిరగబడే ఛాన్సెస్ ఉంది, మిమ్మల్ని కొట్టడానికి కూడా రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. ఆ అక్షరంతో ఉండేటువంటి వారు, లా అక్షరంతో ఉండేటువంటి వారు, పేర్లు మొదలైనటువంటి వారు కానీ, ఆఫీసులు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద
కంపెనీలు కానీ హోటల్స్ కానీ కొంత లాభాల మందగింపు ఉంది. ఈ పేర్లతో మొదలయ్యేటువంటి ఎలాంటి సంస్థలైనా ఆ అక్షరము లా అక్షరము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ దాడులు కానీ ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ కేసులు కానీ లేదా ఏమైనా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, జాబ్లో నెగిటివ్, మనతో ఉండేటువంటి వారే మన గురించి పై అధికారులకు చెప్పేటువంటి పరిస్థితి, జాబ్ మారాలి అనేటువంటి ఆలోచన, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు. ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం, హ్యాపీగా ఉంది అనుకునే సందర్భంలో ఆ అపార్ట్మెంట్ ఓనర్ మేము ఇల్లు అమ్మాలి అనుకుంటున్నాం, మరి మీరు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పొమ్మన లేక పోగబెట్టేటువంటి విధంగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇంట్లో కొన్ని సామాన్లు సమకూర్చుకుంటారు, గృహోపకరణమైనటువంటి వస్తువులు, సోఫా సెట్ కానీ, టీవీ కానీ, ఏసీ కానీ, ఎలక్ట్రిక్ వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో మొత్తం మీద మీనరాశి వారు, రిపీట్, మొత్తం మీద మేషరాశి వారు ఈ రాబోయే 3 వారాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని మీరు ఊహించిన సంఘటనలు, గతంలో పరిచయం ఉన్నటువంటి వారు మరలా పరిచయం అవ్వడం కానీ, కొన్ని అక్రమ సంబంధాలు బయటపడేటువంటి పరిస్థితి కానీ, ఇల్లీగల్ అఫైర్స్ ఏమున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 వారాలు, రాబోయే 3 వారాలు చాలా జాగ్రత్త. మ్యారిటికల్ లైఫ్లో కూడా గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా సంతానం జరిగేటువంటి ఛాన్స్ కూడా గోచరిస్తుంది. సో ఓవరాల్గా మేషరాశి వారు కాలభైరవ స్వామి పాలు, జిలేబీ నివేదన చేయడం ఎంతో శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారు కొంతమేర ఓపికగా ఉండేటువంటి పరిస్థితి. ఈ 3 వారాలు, రాబోయే 3 వారాలు చాలా మీకు కోపము కలిగించేటువంటి సంఘటనలు కానీ, అదేవిధంగా కలత్ర సమస్యలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, దీంతో పాటుగా కొంత అనారోగ్య సమస్యలు కానీ, వేల తప్పినటువంటి భోజనం కానీ, మరలా ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే పరిస్థితి కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాలు కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా వృధా తిరగడం అయితే ఉంది. దీంతో పాటుగా కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా రాబోయే రోజులలో ఇంకను లాభాల మందగింపు, కొంత మీకు కూడా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా సంతాన బాధలు, అభిప్రాయ భేదాలు, నిరుత్సాహము, ప్రయాణాలలో కొంత నష్టము, అనారోగ్యం. ప్రయాణాలలో నష్టము అన్నప్పుడు ప్రయాణం చేసేటువంటి సందర్భాలలో ఒక వ్యక్తిని మనతో తీసుకెళ్లడం కానీ, లేదా కొంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి. ఈ విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర మనకు సంబంధం లేని వ్యక్తులతో గొడవలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకను రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఈ 3 వారాలలో మన వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే గురువు యొక్క బలము కొంచెం తక్కువ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ 3 వారాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారు లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారము ఖీర్ కానీ లేదా సేమియా అంటారు, పాయసం, దీన్నైనా నైవేద్యం పెట్టాలి. సో మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఎవరైతే ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారో, ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి భావనలో ఉన్నారో, ఎవరైతే ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఫ్లాట్ కానీ తీసుకోవాలనుకుంటున్నారో వారికి కొంతమేర బలము కొంచెముగా ఉంది. అదొక్కటి గమనించుకోండి. యంత్ర సంబంధిత ప్రమాదాలు ఉన్నాయి. యంత్ర సంబంధిత ప్రయాణాలంటే చిన్నగా ఏదైనా కావచ్చును. ఇప్పుడు కారు నడుపుతూ ఉండగా ఏమైనా వాహన ప్రమాదాలు కానీ, మా మహిళా మనులు సువాసినీలు కూరగాయలు కట్ చేయంగా చాకుతో ఏమైనా కట్ కావచ్చును, లేదా వేడి వేడి నూనెలో ఏమైనా చేసేటువంటి సందర్భాలలో ఆ ఆయిల్ చిల్లడం కానీ, కొంత చెయ్యి కాలడం కానీ, ఇలాంటివి కొన్ని ఉన్నవి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంతమేర శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు, దీంతో పాటుగా రుణ బాధలు కూడా కొంత ఇబ్బందిగా మారబోతున్నాయి. పనిచేసే చోట కొంత ప్రతికూలతమైనటువంటి వాతావరణము, కొంత మీకు తెలియకుండానే మీ యొక్క శరీరము కొంత బద్ధకస్తంగా మారబోతూ ఉన్నది. ఈ యొక్క వృషభ రాశి వారు తప్పకుండా వీరు నిద్రపోయే సమయంలో తోక మిరియాలను తీసుకొని ఒక 8 వాటిని చక్కగా కూడా కాల్చి వచ్చినటువంటి ఆ భస్మ విభూది ఏదైతే ఉందో దానిని బొట్టులాగా పెట్టుకోవడం వల్ల చెడు సంబంధిత విషయాల నుండి దూరం అయ్యేటువంటి పరిస్థితి. సో వృషభ రాశి వారికి ఆల్ ద బెస్ట్.
మిథున రాశి వారు అనగానే మిథున రాశి వారికి సంబంధించినటువంటి వ్యూస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్ యూ యూనివర్స్. మిథున రాశికి నాకు ఒక అవినాభావ సంబంధం. మిథున రాశి వారికి నాకు ఎందుకో మరి ఏ ఛానల్లో చెప్పినా కూడా చాలా అద్భుతమైనటువంటి వ్యూవర్షిప్ కానీ వ్యూస్ కానీ రావడం జరుగుతున్నాయి. సో మిథున రాశి వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు. మరి ఈ రాబోయే ఈ 3 వారాలు కూడా కొంత అప్రమత్తంగా ఉండండి. ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని చెడు సంఘటనలు మీ వైపుకు మంచి రూపకంగా రాబోతున్నాయి. ఇది గుర్తుంచుకోండి. చెడు సంబంధించినటువంటి మనుషులు వారిని మీరు మంచివారుగా గుర్తించి వారికి మనీ ఇవ్వడమో, అంటే వారికి ఇంకేమైనా పదవి ఇవ్వడమో, లైక్ వారికి ఏమైనా అవకాశాలు ఇవ్వడము, ఇలాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. సో మిథున రాశి వారు బీ కేర్ఫుల్ ఈ ఒక్క విషయంలో. ఇక కొంతమేర అనవసరమైనటువంటి ప్రయాణాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మనకు వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. రాజకీయపరమైనటువంటి కొన్ని చికాకులు తలెత్తబోతున్నాయి. గవర్నమెంట్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ కూడా మీకు ఇబ్బందికరంగా మారబోతున్నాయి. అదేవిధంగా సమీపంలో ఉండేటువంటి బంధు నష్టము కనబడుతూ ఉంది. తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర డబ్బు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధనము అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతో పాటుగా కొంత అనారోగ్య సమస్యలు, వేల తప్పినటువంటి భోజనము, కొన్ని గొడవలు ఇంటా బయట కనబడుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఈ 3 వారాలను బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు పొందాలి. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి మిథున రాశి వారు, గమనించుకోండి. ఇక మిథున రాశి వారికి కొంతమేర కార్యసిద్ధి, అదేవిధంగా ఎప్పుడైతే సూర్య భగవానుని యొక్క ఆరాధన చేస్తారో, సూర్యుని కంటే ముందే నిద్రలేస్తారో తప్పకుండా మీకు చక్కటి ఆరోగ్యము, ధనప్రాప్తి, అనూహ్యమైనటువంటి ధనప్రాప్తి కనబడుతుంది. అదేవిధంగా కొంతమేర దగ్గర వ్యక్తులతో కొన్ని గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినటువంటి వారు మరలా మీ జీవితంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది, గమనించుకోండి. మీ జీవితంలో గడిచిన రోజులలో ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేదా లవ్ బ్రేకప్స్ కానీ ఇలా ఉన్నటువంటి వారు మరలా ఏదో రకంగా మంచిగానో చెడుగానో మీ జీవితంలోకి వచ్చే పరిస్థితి ఉంది. కొత్త కారు కానీ, కొత్త వాహనం కానీ, కొత్త అపార్ట్మెంట్ కానీ, నూతన ల్యాండ్ కానీ కొనే అటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో రాబోయే రోజులలో అన్ని రోజులు మీవే. లగ్నాత్ గురువు వస్తున్నాడు, ఎంతో శుభ సూచికము. ఇంకా ఈ మిథున రాశి వారికి చెప్పాలి అంటే మీ తల్లికి కొంత అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. మీ తోడబుట్టినటువంటి అన్నదమ్ములు కానీ, చెల్లెలతో కానీ, లేదా బావమరిదితో కానీ కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశివారు. డబ్బులు ఎవరికైనా ఇచ్చారు, తిరిగి రావటం లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో తప్పకుండా తిరిగి వస్తాయి. కొంత కోపము పెరగబోతూ ఉన్నది, ఈగో ఫీలింగ్ అంటారు. అదేవిధంగా కొన్ని పెట్టుబడులు కానీ కొన్ని నిర్మించాలి అని అనుకునేటువంటి వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకొని ముందుకు వెళ్ళండి. చాలా కొలాప్స్ అయిపోయి ఉన్నారు, గడిచిన రోజులు చాలా బాధాకరం. సో ఇకనైనా బాగుండాలి అనుకునేటువంటి విధంగా ముందుకు వెళ్ళండి. తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, అదేవిధంగా సూర్య భగవాను యొక్క ఆరాధన చేసుకోండి. ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఇంటా బయట చిక్కులు కానీ అన్నిటి నుండి మంచి రిజల్ట్ అనేటువంటిది మీకుంటుంది. ముఖ్యమైన విషయం సంతానం లేని వారికి 100% ఈ ఇయర్ ఎండింగ్ లోపు కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా బలం ఉంది. మిథున రాశి వారు, మిథున లగ్నం వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశీ ప్రయాణము ఉంది, చాలా బాగున్నాయి కొన్ని విషయాలు. ఓకే, ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారికి ఈ యొక్క రాబోయే 3 వారాలు కూడా కొన్ని ఊహించని సంఘటనలు కానీ, మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయినటువంటి వారు తిరిగి మరలా రావడం కానీ, లాస్ట్
2.5 ఇయర్స్లో పరిచయమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కానీ, గత 2.5-3 సంవత్సరాలలో మీరు నష్టపోయినటువంటి ద్రవ్యము ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ రావడం కానీ, గతంలో జరిగినటువంటి కొన్ని చెడు సంఘటనలకు సంబంధించి ఈ రాబోయే 3 వారాలలో కొంత మీకు ఒక క్లారిటీ రావడం కానీ, ఉద్యోగపరమైనటువంటి చిక్కుల నుండి విముక్తి పొందడం కానీ, చక్కటి ఉద్యోగం లభించడం కానీ, ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇంటా బయట మానసికమైనటువంటి ఇబ్బందులు, ఇంత నెగిటివ్గా అనిపించేటువంటి పరిస్థితి, చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిస అయ్యేటువంటి పరిస్థితి, ఇలా చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిస అయినటువంటి వారికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. తీర్థయాత్రలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, ఏమైనా మొక్కుడులు ఉంటే తీర్చుకోండి తప్పకుండా. అదేవిధంగా కర్కాటక రాశి వారికి సొంత ఇల్లు నిర్మించుకోవడానికి సువర్ణ అవకాశం. ఏ స్టెప్ అయినా తీసుకోండి, ఇది మంచి అవకాశం. సుమారుగా మనకు ఒక 2 సంవత్సరాలు కూడా బాగుంది. ఈ 2 సంవత్సరాలలో ఇంటికి సంబంధించి బాగుంది. కొంత ఖర్చులను మాత్రం అదుపులో పెట్టుకుంటే మరీ మంచిది. అదేవిధంగా స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కొంత జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్త. దీంతోపాటు కర్కాటక రాశి వారికి అకారణమైనటువంటి కలహాలు ఏర్పడబోతున్నాయి. అకారణంగా కొన్ని కలహాలు ఇంటా బయట. అదేవిధంగా వాహన ప్రమాదాలు, మీకు కూడా కొన్ని వస్తువులు అమ్మడం కానీ కుదబెట్టడం కానీ జరిగే పరిస్థితి. మీ యొక్క ఆలోచన అనేటువంటిది మందంగా మారబోతుంది, ఆలోచన హీనంగా. సో దీంతో పాటుగా పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచన, మీ సంతానంతో కొన్ని గొడవలు, సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్, శత్రు సమస్యలు, కొంత వేడి ఆహారాల వల్ల, అంటే ఏదో ఒక ఫుడ్ పాయిజన్, ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ అయ్యే సూచన ఉంది. జాగ్రత్త. దీంతో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. సో ఎవరైతే ఈ యొక్క మనకు కర్కాటక రాశి వారు ఉన్నారో వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అదేవిధంగా కొన్ని విషయాల పట్ల ఎక్కువగా మూవ్ కాకుండా మీ పని మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. సింహరాశి వారికి సంఘములో గౌరవ మర్యాదలు తగ్గబోతున్నాయి. రాబోయే ఈ 3 వారాలలో గౌరవ మర్యాదలకు లోటు, అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీకు కొంత మర్యాద అనేది లభించక మానసిక బాధ, అదేవిధంగా అనుకున్న పనులు కొంత ముందుకు వెళ్ళక బాధపడడం, కుటుంబంలో కొన్ని అసందర్భంగా గొడవలు ఏర్పడడం కానీ, లేదా శుభకార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచన కానీ, శుభకార్యాల నిమిత్తం సంకల్పం చేసుకోవడం కానీ, కొన్ని విరోధాలు, దీంతో పాటుగా అనుకున్న పనులకు ఆటంకాలు కనబడుతున్నాయి. అదేవిధంగా పీఠాధిపతులు కానీ, కొంత మహనీయుల కలయిక కూడా కనబడుతుంది, అంటే తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ ఇదంతా. అదేవిధంగా శారీరక శ్రమ పెడితే కానీ, ఎంత శారీరక శ్రమ పెడితే 6 గంటలు చేసే దగ్గర 10 గంటలు చేయాల్సి వచ్చేటువంటి పరిస్థితి. సో ఈ రాబోయే 3 వారాలు కూడా గురుచరిత్ర పారాయణం చదువుకోండి. కుదిరితే ఒకసారి శనికి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోండి. మరొక విషయము, ఎంత సీక్రెట్ విషయాలు దాచాలి అనుకుంటున్నారో అవి ఈ 3 వారాలలో బయటపడే పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. ఎలాంటి గొడవలు అంటే విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. గత 10-15 సంవత్సరాల నుండి మనం ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాం. అలాంటి వర్క్ చేసేటువంటి కంపెనీ సడన్గా మనల్ని హోల్డ్ చేయడం, సడన్గా మనల్ని బ్లాక్ చేస్తా అనేటువంటి మాటలు వినవడం. మనీ రిలేటెడ్ చాలా కష్టంగా ఉంది. సో కొంచెం ఓపిక పట్టండి. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశోధన చేసుకోవాలి. అదేవిధంగా పని ఉంటే బయటికి, లేదా ఇంట్లోనే, ఈ విధంగా ఉంది పరిస్థితి. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి.
సంతానం లేని వారికి కొంత సంతానానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే కన్సీవ్గా ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జాబ్, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగంలో గొడవలు కానీ, ఉద్యోగంలో మీకు సంబంధించినటువంటి వ్యక్తులే మీ గురించి బ్యాడ్గా చిత్రీకరించి వారు గుడ్ అవ్వాలని, ఓకే, మిమ్మల్ని చెడుగా అక్కడ చెప్పి వారు మంచి అయి బంగారు కిరీటాన్ని పొందాలి అని వారు అనుకుంటారు. కానీ పిచ్చి ఇది కదా. సో కింద ఆకు రాలినప్పుడు పై ఆకు నవ్వుతుంది, పైన ఆకులు రాలినప్పుడు కింద ఆకు అనేటువంటిది నవ్వుతుంది. అది కామన్. ఏది ఎప్పుడు ఇదే ఉండదు. కనుక మనకు ఇక్కడ శ్రీకృష్ణుల వారు అర్జునుడు శ్రీకృష్ణుల వారిని అడుగుతారు. ఇక్కడ ఏమిటి, ఒక వాక్యం నాకు చూస్తే సంతోషం కలగాలి, అప్పుడే మళ్ళీ బాధ కలగాలి అంటారు. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఒక విషయం చెప్తారు. ఈ టైం ఎప్పుడు ఉండదు, టైం మారిపోతుంది. సంతోషంగా ఉంటాం, అదే కాదు కదా, మారుతుంది టైం. బాధలో ఉంటాం, సో అదే కాదు కదా, టైం మారుతుంది. కనుక మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారికి తప్పకుండా రివెంజ్ అనేటువంటిది యూనివర్స్ ఇస్తుంది. కానీ మీరు కూడా సత్కర్మలు చేసుకోండి. కొన్ని సందర్భాలలో నేనే నా అనేటువంటి అహంభావంతో ఉండకండి. ఈగో ఫీలింగ్ తీసి పక్కకు పెట్టండి. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఉంటారు, అది కూడా కాస్త పక్కన పెట్టండి. 1కి 10 మెట్లు దిగండి, లేదా 100 మెట్లు కిందికి దిగండి, తప్పులేదు. ఓకే, ఆల్ ద బెస్ట్. కన్యారాశి వారికి ఈ రాబోయే 3 వారాలు కూడా కొంతమేర ఆనందమా మరి కొంత బాధన అనే విధంగానే గడవబోతుంది. ఎందుకు అంటే కొన్ని సందర్భాలలో మీకు పట్టరాని సంతోషం వేస్తుంది. ఆ సంతోషాన్ని అనుభవించేలోపే మళ్ళీ ఏదో ఒక బాధ. అది ఇంట్లో ఉండేటువంటి పిల్లల వల్ల, లేదా మీ తల్లిదండ్రుల వల్ల, లేదా మీ అత్త కోడల వల్ల, అత్త మామ వల్ల, లేదా ఏదైనా. కనుక ఎక్కువగా ఆలోచించకండి. కన్యారాశి వారు మీకు నేను చెప్తున్నా, ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకటి. రెండవది, ఆకస్మికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి కనబడుతుంది ఈ 3 వారాలు. ఆకస్మిక ధనము కూడా గోచరిస్తుంది. ఎప్పటి నుండో పలానా వద్ద ల్యాండ్ కొని పెట్టాం, ఆ ల్యాండ్ అమ్ముడు పోవటం లేదు. ఆల్ ఆఫ్ సడన్గా 3 వారాల్లో వస్తారు, అడ్వాన్స్ ఇస్తారు, వెళ్ళిపోతారు. దీనికి తోడు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర అకారణమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర ధన నాశనము కూడా కనబడుతూ ఉంది. కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమేర అనుకున్న పనులకు కొన్ని ఆటంకాలు జరగబోయేటువంటి పరిస్థితి ఉంది కన్యారాశి వారు. అదేవిధంగా స్థాన చలనము, ప్రదేశాలలో మార్పు, కొన్ని అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి, అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, కొంతమేర నేత్ర సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా తల సంబంధిత బోన్ రిలేటెడ్ ఇబ్బందులు, మూత్రాశయానికి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర మీరు అనుకున్నటువంటి పరిసరాలను కానీ, లేదా ఈ యొక్క ప్రకృతి సంబంధించినటువంటి అంటే లైక్ ఊటీ, కొడైకెనాల్, లేదా ఇలా అంటే కొన్ని ప్రాంతాలు చెట్లకు సంబంధించినవి మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది గమనించుకోండి. కొందరికి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈ ట్రావెలింగ్ వారు ఎంత చేస్తే అంత కలిసి వస్తుంది వాస్తవానికి. మీకు కూడా ఈ 3 నుంచి 4 వారాలు కూడా కొంతమేర చెట్లను ప్రేమించండి అంటున్నాను నేను. చెట్లకు సంబంధించినటువంటి ఎనర్జీని తీసుకోండి. కన్యారాశి వారు చెట్లకు సంబంధించి కానీ చెట్లను పెట్టండి, లేదా ఏదైనా స్కూల్లో కానీ ఎక్కడైనా చెట్లను ఒక తులసి మొక్క దానంగా ఇవ్వండి, లేదా తులసి కుండి ఎక్కడైనా పెట్టండి. ఇలాంటివి కొన్ని చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా అకారణంగా కలహాలు కూడా కనబడుతున్నాయి.
కన్యా రాశి వారికి. సో చాలా జాగ్రత్త. కన్యా రాశి వారు ఎక్కువగా ఆలోచించకండి, మనీ రిలేటెడ్ ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఖచ్చితంగా కొంత మెడిటేషన్ కూడా అవసరం ఈ రాబోయే 3 వారాలు. సో వివాహం కాని వారికి తప్పకుండా ఈ 3 వారాలలో తండ్రి లేని సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు మనకు సుమారుగా కూడా ఈశాన్య మూల నుండి కానీ ఉత్తరం మూల నుండి కానీ సంబంధం వచ్చే పరిస్థితి ఉంది. సో తప్పకుండా అలాంటి సంబంధాలు వస్తే తప్పకుండా ఒక్కసారి అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు మీరు కూడా లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో శ్రేయస్కరం. ఆల్ ద బెస్ట్. తులారాశి వారికి కొంతమేర ధన నూతన వ్యాపార అభివృద్ధి, అదేవిధంగా చక్కటి ధైర్యం రాబోతుంది. సుఖ సంతోషాలతో ఈ రాబోయే 3 వారాలు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా దుష్టులతో కూడా కొంత అకారమైనటువంటి కలహాలు ఏర్పడబోతున్నాయి. కొన్ని వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, మీకు కూడా జాగ్రత్త. అదేవిధంగా కొంత కార్యవస్తు నాశనము కూడా ఉంది. ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి సంతానపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు రాబోతున్నాయి. తులారాశి వారు కొంతమేర ఈ యొక్క వివాహ ప్రయత్నాలు కానీ సంతాన ప్రయత్నాలు కానీ అబ్రాడ్ అంటే విదేశీ ప్రయత్నాలు కానీ ఏమైనా నూతన బిజినెస్ రిలేటెడ్ వేయాలి అనుకున్నా కూడా బాగుంది, స్టెప్ తీసేసుకోండి. అదేవిధంగా మీకు ఈ రాబోయే 3 వారాలలో మీడియా రంగంలో ఉండేటువంటి వారికి మీడియా రంగంలోకి రావాలి అనేటువంటి ఆలోచన కానీ మీడియా రంగంలోకి ఆల్రెడీ ఉండేటువంటి వారికి కానీ ఎంతో అద్భుతంగా ఉంది. సో ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా కూడా మీడియా రంగంలో రాణించాలి అని అనుకునేటువంటి వారు ఇది సరైనటువంటి అవకాశంగా భావన చేసుకోండి. ఇంకను తులారాశి వారు చక్కటి పెట్టుబడులు కావచ్చును, ఎగుమతి దిగుమతికి సంబంధించినటువంటి బిజినెస్లో ఉన్నటువంటి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. ఈ తులారాశి వారికి కొంతమేర అక్కలతో అన్నలతో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి పరిస్థితి, గొడవలు అదేవిధంగా ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. శత్రువులపై తప్పకుండా విజయం మీదే. ఈ రాబోయే 3 వారాలలో ఉద్యోగంలో పెను మార్పులు గోచరిస్తున్నాయి. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ తులారాశి వారికి సంబంధించినటువంటి అత్తా కోడళ్ళు కానీ మామయ్యలకు కానీ కొంత హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది. గొడవలు కానీ ఏదో ఒకటి జరిగే పరిస్థితి, అదొకటి మాత్రం అన్నింటా చాలా అంటే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఏ పనులైనా కూడా ముందుకు వెళ్తాయి. ఒక్క విషయంలో సంతానానికి సంబంధించినటువంటి విషయంలో పిల్లలు చెడు మార్గానికి దారి తీసే పరిస్థితి ఉంది కనుక పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండండి. ఆ ఫోన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తులారాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఒక్కటే విషయం మీకు చెప్పేది, అన్ని విషయాలు కూడా చాలా బాగున్నాయి. సో తులారాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల ధనపరమైనటువంటి చిక్కుల నుండి దూరం కావచ్చును. కుదిరితే ఈ యొక్క 18 లేదా 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన లేదా అభిషేకం చేయించుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు కొంత ఈ రాబోయే 3 వారాలలో అనవసరమైనటువంటి తిరగడం కానీ భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ అదేవిధంగా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి మహిళలకు గర్భ సంబంధిత ఇబ్బందులు కానీ పురుషులకైనా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఆపరేషన్స్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంది, జాగ్రత్త. కొన్ని విరోధాలు మాత్రం ఉన్నాయి ఇంటా బయట. ఏదో విచారంగా ఈ 3 వారాలు వెళ్ళబోతూ ఉన్నది. అదేవిధంగా కొంత శత్రువులు మీపై దండెత్తే పరిస్థితి ఉంది. శత్రువులు అంటే ఇక్కడ మనం ఎవరికైనా 1 లక్షనో 2 లక్షలో 50,000 10,000 ఇచ్చి సమయానికి మనం అడిగితే మనం వాడికి శత్రువు, వాడు మనకు శత్రువు అయిపోతాడు. ఇంతే తప్ప మరొకటి లేదు. అదేవిధంగా కొంత నిరుత్సాహముతో ప్రయాణాలలో కొన్ని నష్టాలతో ముందుకు వెళ్ళబోతున్నారు. వాహన ప్రమాదాలు,
వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మన వాహనం వేరే వారికి ఇచ్చినా వాడు తీసుకువెళ్ళి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసినా మనకి ఇబ్బంది. పోలీస్ రిలేటెడ్ మెట్లు ఎక్కడం కానీ, కోర్టు రిలేటెడ్ లాయర్ను కలవడం కానీ గడిచినటువంటి రోజులలో మనకు కొంతమేర పరిచయమైనటువంటి వ్యక్తుల నుండి కొంత మనకు కొన్ని ఇబ్బందులు కానీ లేదా కొంత గొడవలు కానీ బ్లాక్మెయిల్ కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్త. ల్యాండ్ రిలేటెడ్ ఎవరైతే ఇష్యూస్తో బాధపడేటువంటి వారికి ఈ 3 వారాలలో మంచి సమాధానం వినబోతున్నారు. ఉద్యోగ సంబంధిత విషయాలలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళండి. వృశ్చిక రాశి వారికి కొంత అనారోగ్య సమస్యలతో, వృశ్చిక రాశి వారికి స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, ఇంటా బయట నెగిటివ్గా అనిపించేటువంటి పరిస్థితి. సో ఒకవేళ వారి వ్యక్తిగత జాతకంలో మంచి యోగం నడుస్తూ ఉంటే తప్పకుండా ఇప్పుడు సొంత ఇల్లు కానీ వాహనాలు మార్చాలి అనేటువంటి ఆలోచన కానీ గోచరిస్తూ ఉంది. వాహనాలు కూడా మార్చే పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి తండ్రికి కొంత అనారోగ్య సమస్యలు, తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో వీరికి కొంత నష్టం జరగడం, వృశ్చిక రాశికి సంబంధించినటువంటి తమ్ముళ్ళతో అన్నయ్యలకు గొడవలు జరిగే పరిస్థితి ఉంది, లేదా కొంత వాదనలు జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో కొంత లాభాలు తక్కువగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. లాభాల మందగింపు కనబడుతుంది. సో ఇట్టి లాభాల మందగింపు జరిగేటువంటి సందర్భాలలో ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో తప్పకుండా వీరు ఒకసారి రుద్రాభిషేకం కానీ లేదా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కానీ జరిపించుకోండి. మీపై అధికంగా నరదృష్టి ఉంది, ఇది మాత్రం చూసుకోండి. పిల్లలు మిమ్మల్ని విడిచే పరిస్థితి, అంటే పిల్లల్ని హాస్టల్లో వేయడం కానీ లేదా పిల్లలకు మీపై ఒక విరక్తి భావం కలగడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి. సో బీ కేర్ఫుల్. జాగ్రత్త. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి లాభదాయకమైనటువంటి రోజులు మొదలు కాబోతున్నాయి. రాబోయే 3 వారాలలో తీర్థయాత్రల ప్రదక్షిణ, చక్కటి దేవాలయాల సందర్శనం, ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి, ఇంట్లో పిల్లల వివాహం జరిపించేటువంటి యోగం మీకు రాబోతున్నది. మీరు వద్దన్నా మీ చేతిలో 50 లక్షలు పెట్టిపోయేటువంటి పరిస్థితి ఉంది. లేదా అన్న 1 లక్ష రూపాయలు ఏరాదా అని ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి తీసుకపో, అంతే, ఒకటే మాటిగా, వేరే విషయం లేదు. ఆ విధంగా ఉండబోతున్నది. కనుక ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంది. సో ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో అష్టమ శని మాత్రం ఉంది, ఇది గమనించుకోండి. దీనికి సంబంధించి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మీపై కొంత చెడుగా, మిమ్మల్ని చెడుగా సృష్టించాలి అనేటువంటి భావన, సో మీపై చెడుగా చెప్పేటువంటి పరిస్థితి. సో ఏది ఎన్ని చెప్పినా కూడా మీకు గురుబలం ఉంది కనుక ఎవరు ఏది నమ్మరు. సో మిమ్మల్ని ఎవరు ఒక మాట అడిగేటువంటి పరిస్థితి లేదు. అడిగినా మీ సమాధానం వల్ల వాళ్ళు సైలెన్స్ అయిపోతారు. కొన్ని ధనస్సు రాశుల వారికి చక్కటి అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే పరిస్థితి ఉంది. అందులో మన బాలయ్య బాబు గారు, బాలకృష్ణ గారికి మొన్ననే ఈ యొక్క పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో విశేషం. సో వారి వర్క్కు, వారి పరిస్థితికి ఆ విధమైనటువంటి అవార్డు. సో మన పరిస్థితికి ధనస్సు రాశి వారికి గొప్ప పేరు ప్రఖ్యాతలు కానీ లేదా మీరు పనిచేసే చోట ఇంకేదైనా కావచ్చు. సో ఒక సంస్థ మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి కానీ, లేదా మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితి కానీ, లేదా ఈ రాబోయే 3 వారాలలో గొప్పగా మీ యొక్క వర్క్ చేయడం కానీ ఏదైనా కావచ్చు. సో అదేవిధంగా ధనస్సు రాశి వారికి ఇంకొక మైనస్ విషయం ఏమిటాయి అంటే కొంత కలత్ర సమస్యలు కానీ అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడబోతున్నాయి ఇంటా బయట. సో ఇది కూడా గమనించుకోండి. ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో స్థిరాస్తులలో స్థిర ఆస్తులు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ కానీ, హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ,
ఇవి అమ్మాలి అని అనుకుంటున్నారో ఆల్ ఆఫ్ సడన్గా మొన్నటి వరకు 10 రూపాయలు అన్నది ఇవాళ 12 రూపాయలు మీ చేతిలో పెట్టేసి ల్యాండ్ తీసేసుకుంటారు లేదా ఫ్లాట్ తీసేసుకుంటారు. ఇంతే ఇక. సో ఈ విధంగా ఉంటుంది. మరలా ఇక్కడ కొంత డబ్బులు ఇచ్చి మరలా కొంత డబ్బులు తర్వాత ఇస్తా అన్న మీరు ఇరుక్కోవద్దు. ఇటు 4లో శని ఉంది కనుక ఈ విధమైన జరుగుతుంది. మరలా ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ కూడా వద్దు ఇక్కడ. సో ఓవరాల్గా చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా బిజినెస్లో ఎవరైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది సరైన సమయం. తప్పకుండా ముందుకు వెళ్ళండి. ఎవరికో డబ్బులు ఇచ్చి మీరు ఇంట్లో కూర్చునేది కాకుండా మీరు ఓన్గా మీరు కష్టపడి పని చేస్తా అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళండి. ఎక్కడో 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేయి నీకు నెలకు 5,000 6,000 వస్తాయంటే ఇలా కాదు, గమనించుకోండి. అదేవిధంగా ఈ ధనస్సు రాశి వారికి ఇంకనూ తండ్రి తరపు ఆస్తి లావాదేవీలలో శుభం జరగబోతూ ఉన్నది. సో వివాహానికి సంబంధించి స్టెప్ తీసుకోండి, బాగుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. ఆల్రెడీ నెగిటివ్ స్టార్ట్ అయిపోయింది, జాగ్రత్తగా ఉండండి. నరదృష్టి విపరీతంగా మోపైపోయింది మీపై. సో హౌస్ మార్చడం కానీ హౌస్ కొనడం కానీ ఇలాంటివి జరిగేటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కాలభైరవ స్వామికి మీరు కూడా పాలను జిలేబీని నివేదన చేయండి ప్రతి ఆదివారం లేదా అష్టమి రోజు. ఆల్ ద బెస్ట్. మకర రాశి వారికి ఈ యొక్క రాబోయే 3 వారాలు కూడా కొంత ఎట్లా అంటే మీరు ఏదైతే అంతకుముందు సంకల్పం చేసుకున్నారో ఇట్లా అది 100% నెరవేరిపోయింది. ఇప్పుడు కొంత పనులు ఏవో ముందుకు అసలు వెళుతాయి అని మీకు అనిపిస్తుంది, కానీ ఎవరో అడ్డుపడేటువంటి పరిస్థితి. ఇది గమనించుకోండి మీరే. ఒక అపార్ట్మెంట్ కానీ లేదా ఒక జాబ్ విషయంలో కానీ లేదా ఒక ట్రాన్స్ఫర్ విషయంలో కానీ ఇక అయిపోతుంది అనుకునే సందర్భంలో ఎవరో అడ్డుపడతారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కొంచెం ఓపికతో ఉండండి. ప్రతిరోజు ఎల్లో రంగులో ఉండేటువంటి చామంతి పూలను మీరు శంకరునికి సమర్పించండి లేదా అమ్మవారికి సమర్పించండి ప్రతిరోజు. లేదా ఆదివారము, మంగళవారము, శుక్రవారాలు పెట్టుకోండి ప్రతిరోజు కుదరకుంటే. లేదా ఒక మాల ఎల్లో రంగులో ఉండేటువంటి మాల, రెడ్ రంగులో ఉండేటువంటి పుష్పాలు అంటే ఎల్లో చామంతి, రెడ్ గులాబీ, ఈ రెండింటిని కలిపి మీరే మాలగా అల్లండి. అల్లి అమ్మవారికి నివేదన చేయండి. ఎవరికంటే అంటే అమ్మవారికి సమర్పించండి. లైక్ అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు ఆ యొక్క మాల ఇస్తే వారు అమ్మవారి మెడలో వేస్తారు కనుక ఆ విధంగా చేయండి. ఇక అదేవిధంగా ఇట్టి మకర రాశి వారికి కొంతమేర శత్రువుల వలన భయం ఏర్పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా ధన సమృద్ధి కూడా కనబడుతుంది ఈ నెలలో, ఈ వారంలో. సో దీంతో పాటుగా మనకు మకర రాశి వారికి ఉదరనేత్ర సంబంధిత ఇబ్బందులు కానీ, కొంత ధనధాన్య ప్రాప్తి కానీ, మ్యారిటికల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు రావడం కానీ, అదేవిధంగా కుటుంబంలోనే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు. సో మకర రాశి వారికి ఏమిటి అంటే రాబోయే ఈ 3-4 వారాలు కూడా మే 15వ తారీఖు తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా జాబు సంబంధిత ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు ఇబ్బందులు ఆల్రెడీ 2-3 నెలల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు మకర రాశి వారు. నెగిటివ్ అయిపోయింది జాబ్లో. చెయ్యాలా వద్దా, ఎన్నో సంవత్సరాల నుంచి చేసేటువంటి వారిపై కొత్తగా వచ్చినటువంటి వారు అజమాయిషి చూపెట్టడం. వీరి పోస్ట్ ఏమో పెద్దది, వీరి పోస్ట్ చిన్నదైనప్పటికీ సీనియారిటీ ఎక్కువది. సో ఎప్పటి నుండో చూస్తూ ఉన్నారు వీరు కొత్తగా వచ్చారు. ఇట్లా ఈ సందర్భాలలో కొంతమేర మణిగి ఉండేటువంటి పరిస్థితి. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైతే ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో సమాజంలో అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రాబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టానికి, శ్రమకు మంచి పేరు ప్రఖ్యాతలు అయితే రాబోతున్నాయి కనుక తప్పకుండా కూడా మీరు కూడా కాలభైరవ స్వామికి
అభిషేకం కానీ లేదా అర్చన కానీ చేసుకొని మినప వడలను స్వామికి సమర్పించడం వల్ల కొంత బాగుంటుంది. దీంతో పాటుగా ప్రతిరోజు కూడా గంధము, చక్కటి గంధాన్ని మీరు బొట్టుగా ధరించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారికి రాబోయే 3-4 నెలలలో అనూహ్యమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి గొడవలు, అదేవిధంగా మీరు పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణము, ధన నష్టము, అదేవిధంగా ఆరోగ్య క్షీణత, మానసికంగా చాలా బాధపడేటువంటి సందర్భాలు, మానసిక క్షోభ, దీనితో పాటుగా కుటుంబంలో కూడా కొన్ని కలహాలు ఏర్పడబోతున్నాయి. జాగ్రత్త. కొన్ని పనులు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఎంత అద్భుతంగా అంటే ఇక నాకు ఇది రాదు, అసలు ఈ పని కాదు అనుకునేటువంటి సందర్భాలలో ఆ పని ఆల్ ఆఫ్ సడన్గా అయిపోవడం. అదేవిధంగా ఇంకనూ కొంతమేర లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరిగినటువంటి వారికి మరలా తిరిగి మీ లైఫ్లోకి ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావడం. గతంలో 2-3 సంవత్సరాలు లవ్ చేసుకొని లాస్ట్ 2024లో బ్రేకప్ చెప్పుకున్న వారు కూడా మరలా కలుసుకునే పరిస్థితి. ఇది ఇల్లీగల్గా కానీ లీగల్గా కానీ ఏదో రకంగా. సో అంటే లైక్ గతంలో మీతో కలిసి ఉండేటువంటి వారు ఆల్ ఆఫ్ సడన్గా మాయమైపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఇప్పుడు మీకు కనబడడం, వారు మీతో మాట్లాడడం, ఇలాంటి సందర్భాలు మీకు ఏర్పడే పరిస్థితి ఉంది. ఉద్యోగంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా విదేశీ ప్రయాణం చేయాలి అని అనుకునేటువంటి వారికి చాలా బాగుంది. విదేశంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా ఉద్యోగం దొరికే పరిస్థితి ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలగబోతూ ఉన్నది. ఖచ్చితంగా కూడా పిల్లలు ఉన్నత చదువుకై విదేశాలకు వెళ్ళొచ్చును. ఇక్కడైనా చదువుకునేటువంటి వారికి ఈ సంవత్సరం బాగుంది. గతంలో మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకుంటే ఈ సంవత్సరంలో చదువుకు సంబంధించి చాలా మంచి అద్భుతమైనటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో ఓవరాల్గా మేము పైకి ఎదగాలి, మా ఎదుగుదల అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి ఈ 2-3 వారాలలో చక్కటి అవకాశం రాబోతూ ఉన్నది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, ఎక్కడైతే మీరు అమౌంట్ ఇచ్చారో, ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో, ఎవరికైతే జాబ్ మాకు పెట్టిస్తాను అని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ, లేదా కొంతమేర సర్టిఫికెట్స్ మీ ఏమైనా మిస్ అయిపోయినా కూడా ఆ సర్టిఫికెట్స్ దొరికేటువంటి పరిస్థితి, పేపర్ రిలేటెడ్ వర్క్స్ ముందుకు వెళ్ళబోతున్నాయి. ఉద్యోగం మీకు పెట్టిస్తా అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారి నుండి మీకు ఎంతో కొంత డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది, లేదా వారి ఆచూకైనా కనబడేటువంటి పరిస్థితి ఉంది. సో ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ కండి, ఈ ఇయర్ రాయండి, మంచి ఫలితం మీ సొంతం. వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ వివాహం జరిగింది అనుకుంటే మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు జరుగుతున్నాయి అనుకున్నా కూడా అవి తగ్గుముఖం పట్టే పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్గా బాగుంది. గురువు మీకు యోగిస్తున్నాడు. తప్పకుండా ప్రతిరోజు గంధం బొట్టు పెట్టుకోండి. మీరు కూడా ఎల్లో రిలేటెడ్ బట్టలను ఎక్కువగా కూడా వేసుకోండి. ఆల్ ద బెస్ట్. మీనరాశి వారికి కొంతమేర మానసిక ఉల్లాసం కనబడుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు ఈ 3 వారాలు. శరీరం అద్భుతంగా ఇబ్బందులలో ఉంది అనుకుంటే చాలా బాగుగా మారేటువంటి పరిస్థితి. ఇష్టసిద్ధి కనబడుతుంది. ఏవైతే కోరికలు ఉన్నాయో ఇష్టసిద్ధి, అదేవిధంగా చక్కటి ఆరోగ్యము, సంతృప్తికరదాయకంగా ఈ యొక్క 3 వారాలు మే 15 తర్వాత మీకు వెళ్ళబోతుంది. ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో పుణ్యకార్యాలు చేసుకోవాలి అనేటువంటి ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా సత్కర్మలు చేసుకోవాలి, అదేవిధంగా సత్కాల అంటే మంచి కాలక్షేపాలు అంటే మంచి వారితో కలవడం కానీ, అదేవిధంగా మనకి ఇక్కడ
ధనధాన్య ప్రాప్తి కనబడుతుంది. ఇష్టకార్య సిద్ధి, చక్కటి పేరు ప్రఖ్యాతలు, అదేవిధంగా అలంకార ప్రాప్తి, సభా గౌరవము. అంటే చూడండి, ఒక మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలు నృత్యం చేస్తున్నారు అనుకుందాం, భరతనాట్యం చేస్తున్నాం అనుకుందాం, మంచి డ్యాన్స్ ప్రోగ్రాంలో ఉంది అనుకుందాం. వీరికి అక్కడ మంచి పేరు ప్రఖ్యాతలు కానీ, చక్కగా గెలవడం కానీ, చక్కగా నాట్యం చేయడం కానీ, వీరికి ఒక మంచి అవార్డు రావడం కానీ, సభలో వీరికి చక్కటి గౌరవ మర్యాదలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా కొంతమేర వృధా భ్రమణలు, అంటే ఎక్కువగా ఊహించేసుకోకండి, ఇది అవుతుందేమో, అది అవుతుందేమో, ఇట్లా ఏమో, అదేమో, ఇదే, ఇట్లా మీకు మీరు నెగిటివ్ కాకండి. తప్పకుండా ఎవరైతే ఈ యొక్క మీనరాశి వారు ఉన్నారో ఇంట్లో ఈ యొక్క మత్స్య అవతారానికి సంబంధించినటువంటి ఫోటో స్వామివారిది మీరు నార్త్లో పెట్టుకోండి. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కానీ, సౌత్లో కానీ తప్పకుండా మత్స్య అవతారంలో ఉండేటువంటి స్వామి యొక్క ఫోటోని పెట్టుకోండి. లేదా ఒక ఫిష్ యొక్క సింబల్ కానీ, ఫిష్ యొక్క ఐడల్ కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి మీనరాశి వారు. ఇది ఎప్పటికీ పనిచేస్తుంది. చేపలకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి. చేపలను తినకండి. ఎంత మేర తక్కువగా నాన్ వెజ్ వైపుకు వెళ్ళండి. ఇది గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వీరికి ఇంకనూ చూసుకున్నట్టయితే కొంత ఫుడ్ పాయిజన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఈ 3 వారాలలో జాగ్రత్తగా ఉండండి. భూమి సంబంధిత విషయాలలో కలిసి వచ్చే పరిస్థితి ఉంది. భూ సంబంధిత విషయాలు, పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఎక్కడైనా ఉన్నాయి అనుకుంటే అవి రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. గతంలో చేసినటువంటి తప్పులకు ఇప్పుడు బాధపడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా పట్టుదల సడలింపు కావచ్చును. కొంతమేర బంధువులతో కొన్ని గొడవలు కానీ, కొంతమేర అనూహ్య ప్రమాదాలు కానీ, బంధు విరోధము కానీ, ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఉండబోతున్నాయి. ఈ మీనరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మాత్రం రాబోతుంది. సినీ ఇండస్ట్రీలో కానీ, మీడియా రంగంలో కానీ ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి కానీ, విదేశాల్లో ఉండేటువంటి వారికి స్వదేశ గమనం వచ్చే పరిస్థితి ఉంది. జాగ్రత్త, మార్పులు చేర్పులు. సో అదేవిధంగా మీడియా రంగము, ఈ యొక్క సినీ రంగంలో ఉండేటువంటి వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఎక్సలెంట్గా ఉంది. సో దీన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.